గెలవాలని ఎప్పుడు అనుకోకూడదు. అసలు గెలవడానికి ఎవరు నీవే, యు ఆర్ పార్ట్ ఆఫ్ ప్రకృతి. అసలు యు ఆర్ మేడ్ ఆఫ్ ప్రకృతి. నీ శరీరమే మట్టి, మళ్ళీ అక్కడికే కలిసిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చా వాడికి వెళ్ళిపోతావు. ఏదైనా అంతే కదా. ఒక విత్తనం వేస్తారు, దాంట్లోంచి మొలకొస్తుంది, సస్యం, లేత ఆకు వస్తుంది, ముద్దుగా ఉంటుంది, పెరిగి పెద్ద అవుతుంది, పెద్ద ఆకు అవుతుంది, పెద్ద చెట్టు అవుతుంది, కొమ్మకు మళ్ళీ అదే ఆకు పెద్దదిగా అనిపిస్తుంది, పండుడాకై రాలిపోద్ది. ఎక్కడ పడుతుంది? చెట్టు మొదల్లో పడుతుంది, భూమిలో కలిసిపోద్ది. అదే ఎరువు దానికి. సైకిల్ కదా. అంతే మనిషి అయినా అంతే. మనం దాన్ని పోరాటం లేదు దాని మీద. మనం దాన్ని దుర్వినియోగం చేస్తున్నాం, దుర్మార్గంగా వాడుకుంటున్నాం, దాన్ని అబ్యూస్ చేస్తున్నాం. అది అప్పుడప్పుడు సహిస్తుంది. అది కూడా అమ్మాయి, ప్రకృతి మాత అంటాం. మాతకి క్షమాగుణం ఎక్కువ. తల్లికి ఎంత ఓర్పు ఉందో భూమాతకు అంత ఓర్పు ఉంటుంది, గోమాతకు అంతే ఓర్పు ఉంటుంది, ప్రకృతి మాతకు అంతే ఓర్పు ఉంటుంది. ఒక దశ దాటాక ఒకసారి అంటే మడమల మాడిపోతాం.